మీ అందరికి అక్క అంటే ఏం మాట్లాడాలో అర్థం అయితే లేదు. నేను ఇంటరే చదువుకున్నా, బీఈడి కానీ ఏది చదవాలి. నేను సార్ దగ్గర వర్క్ చేస్తా, రవీందర్ రెడ్డి సార్ దగ్గర. నిజానికి చెప్పాలంటే నాకు 100% అంటే నవరత్న అంటే సార్ ఫోన్ లో మాట్లాడుతుంటే వింటా క్లాస్ లో ఉండి. నేను ఈ 2 days లా నేను మర్చిపోయిన చదువుని మొత్తం మీ అందరిలో చూసిన. నిన్న గ్రూప్ చేస్తుంటే కూడా ఆ సీట్స్లలో 3 ఉంటాయి నావి, టకటక రాసిన. అసలు ఏంది ఇది? సార్ అంటుండే, నువ్వు ఇటు కాదు, నువ్వు మా అన్నకి వస్తే ఇంకా నేర్చుకుంటావు, ఇంత చేస్తావు అని. కొన్ని ఎమోషనల్స్ ఏంటంటే ఆడపిల్లగా ఒకటే చెప్తా, అవసరం, అవకాశం, అవమానం జరిగినప్పుడే మనం ఈ స్టేజ్ వరకు వచ్చి మాట్లాడతాం, అన్ని చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. కొన్ని ఊర్లల్లో ఎక్కిరిస్తుంటారు వర్క్ చేయడానికి పోతే 6,000కు 5,000కి 8,000. నేను చెప్పింది శ్రద్ధగా వినండి. అందరం ఆడపిల్లలమే, నేను ఆడపిల్లనే. మాది కోయిల్కొండ మల్కాపూరు. నేను ఊరు నుంచి ఒక్క అమ్మాయిని 2018లో HDS లో కాల్స్ మాట్లాడడానికి వచ్చేదాన్ని. ఆమెంది ఉదయం పోతుంది, 7 గంటలకు వస్తుంది బస్సు దిగి, ఎవరెంపడి పోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు నా వెనకాల 13 మంది బస్సు దిగి వస్తుందంటే అది నా గొప్పగా. నేను ఒక్కటే అనుకున్నా, నన్ను ఎక్కిరించిన వాళ్ళందరూ నా వెనకాల వర్క్ చేయాలి, నన్ను చూసుకోవాలి అనేది నేను ఎప్పుడు ఉండే. ఆడపిల్ల ధైర్యంతో చేయాలి, చదువు ఒకటే కాదు, క్రమశిక్షణతో ఉంటే అన్ని మన వెనకాలనే వస్తాయనేది నాకు గట్టి నమ్మకం. నేను సార్ నుంచి వచ్చే ఫౌండేషన్ అట్లాంటిది ఏది లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ గా రవీందర్ రెడ్డి సార్కి చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. నాకు చదువు అంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీ వల్లనో దేని వల్లనో నేను డ్రాప్ అయ్యి, పిల్లలు, నాకు ఒక ఫ్యామిలీ ఉండాలన్నట్టు ఫ్యామిలీని చూసుకుంటే అట్లనే అదే ఫ్లోలో పోయినా. మళ్ళీ స్కూల్లో తెచ్చి సార్ ఏ విధంగా పెట్టుకుంటా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నేను సార్ మాత్రం 3 months నుంచి చూస్తున్నా. ఇంకొకటి, పిల్లలు సార్ దగ్గర ఉన్న 10 మందికి కానీ ఎట్లాంటి అన్యాయం జరగకుండా నన్ను ప్రతి క్షణం, మీరు నమ్ముతారో నమ్మరో, మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారో పిల్లలకి పెన్సిల్, పెన్ను, తినే ఫ్రూట్స్ తో సహా తన టిఫిన్ బాక్స్ కూడా సార్ ఇస్తాడు. ఇట్లాంటి సార్ నేను ఎక్కడ చూడలేదు. నాకు రావచ్చు 25,000 జీతం వరకు కూడా నేను చేసిన. కాకపోతే 10,000 వచ్చినా 8,000 వచ్చినా మన గౌరవం ఉన్న దగ్గర చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటది. మన గౌరవం ఉన్న దగ్గర చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటది. ధైర్యంగా చేయండి. ఇట్లాంటి సార్ నేను అమ్మ వాళ్ళది హన్వాడ, గుడ్డి మల్కాపురం, పేరే విన్న చాలా సార్లు, ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. ఒక్కొక్కసారి సార్ ముందర మాట్లాడే అవకాశం వచ్చినా ఒక హాస్పిటల్ వర్క్ చేసేటప్పుడు నన్ను పక్కకు తొప్పిండ్రు. ఈ రోజు మరి ఇట్లాంటి అవకాశం వచ్చినందుకు ఇచ్చిన వారే మేము. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ కేర్.